సార్వత్రిక ఎన్నికల వేళ కులాల కుమ్ములాటలకు కేంద్రమైన బీహార్పై అందరి దృష్టి నెలకొంది. గత శాసనసభ ఎన్నికల్లో కూటములుగా బరిలోకి దిగిన రాజకీయ పార్టీలు ప్రస్తుత సార్వత్రికంలో వైరపక్షాన చేరి ప్రత్యర్థులుగా బరిలో దిగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు సహా జేడీయూ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యక్తిత్వం, సుపరిపాలన ఓట్లు కురిపిస్తుందని ఎన్డీఏ కూటమి విశ్వసిస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకతే తమను విజయతీరాలకు చేరుస్తుందని మహాకూటమి ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో బీహారీ ఓటర్ల మొగ్గు ఎవరిపైన ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. యూపీ తర్వాత కులాల ప్రభావం అధికంగా ఉన్న బీహార్లో సార్వత్రిక ఎన్నికల సమరం ఆసక్తి రేకెత్తిస్తోంది. గత శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన పార్టీలు సార్వత్రికంలో ప్రత్యర్థులుగా బరిలో దిగుతుండగా ఓటరు తీర్పు ఎవరివైపు ఉంటుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. 40 లోక్సభ స్థానాలున్న బీహార్లో 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 6,26,26,658 మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. జేడీయూ, భాజపా, లోక్ జనశక్తి పార్టీలు ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగుతుండగా ఆర్జేడీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, హిందుస్థాన్ ఆవాం మోర్చా, వామపక్షాలు, శరద్ యాదవ్ వర్గం మహాకూటమిగా పోటీకి నిలిచాయి. గత సార్వత్రికంలో భాజపాతో ఉన్న ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్పీ ప్రస్తుతం మహాకూటమితో జట్టుకట్టగా, శాసనసభ ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన జేడీయూ ప్రస్తుతం భాజపా కూటమిలో చేరింది. 2 కూటములు ఇప్పటికే సీట్ల పంపకాలను సైతం పూర్తి చేశాయి. ఎన్డీఏ కూటమిలోని జేడీయూ, భాజపా చెరో 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా రామ్ విలాస్ పాస్వాన్ ఆధ్వర్యంలోని ఎల్జేపీ 6 స్థానాల్లో బరిలోకి దిగనుంది. మహాకూటమిలో ఆర్జేడీ 20, కాంగ్రెస్ 11 చోట్ల పోటీ చేరున్నాయి. మిగతా 9 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాయి. రెండు 2014 ఎన్నికల్లో భాజపా 22 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ 2, ఎన్సీపీ 1, జేడీయూ 2, ఎల్జేపీ 6, ఆర్జేడీ 4, ఆర్ఎస్ఎల్పీ 3 స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అటు భాజపా, ఇటు కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలతో పాటు నితీష్ వ్యక్తిత్వం తమకు కలిసి వస్తుందనే నమ్మకంతో ఎన్డీఏ కూటమి ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి అనే ముద్రతో మరోసారి ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు నితీష్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. నిజాయితీనే మంచిదని మరోసారి నితీష్ తో కలిసి నడుద్దామంటూ జేడీయూ ప్రజల్లోకి వెళ్తోంది. నితీష్ కుమార్ ను అవకాశవాదిగా ఆరోపిస్తున్న మహాకూటమి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని విశ్వాసంతో ఉంది. ఉత్తరాదిన యూపీ తర్వాత బీహార్లో కులాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక సమరంలో కులాలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. బీహార్ జనాభాలో ఈబీసీలు 26% ఉండగా ఎస్సీలు 16, ముస్లింలు 17. నిజాయితీనే మంచిదని మరోసారి నితీష్ తో కలిసి నడుద్దామంటూ జేడీయూ ప్రజల్లోకి వెళ్తోంది. నితీష్ కుమార్ ను అవకాశవాదిగా ఆరోపిస్తున్న మహాకూటమి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని విశ్వాసంతో ఉంది. ఉత్తరాదిన యూపీ తర్వాత బీహార్లో కులాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక సమరంలో కులాలు ముఖ్య పాత్ర పోషించనున్నాయి. బీహార్ జనాభాలో ఈబీసీలు 26% ఉండగా ఎస్సీలు 16, ముస్లింలు 17, యాదవులు 13, కుష్వాహాలు 8, భూమిహారులు 6, బ్రాహ్మణులు 5, కుర్మీలు 4, రాజపుత్రులు 3, ఆదివాసీలు, కాయస్థులు ఒక్కో శాతం ఉన్నారు. వీరిలో భూమిహారులు, కాయస్థులు, ఠాకూర్లు, వ్యాపార వర్గాలు, తుషద్లు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతుండగా యాదవులు, కుష్వాహాలు, ముషార్లు, జాతవులు, ముస్లిం వర్గాలు మహాకూటమి వైపున్నారు. ఈ నేపథ్యంలో ముస్లింలు, బ్రాహ్మణ ఓటర్లలో చీలికలు ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.